అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్, చాలామంది తప్పులు చేసే ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోయే ముందుగా నిన్న మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ చూద్దాం. మీకు ఇచ్చిన ఛాలెంజ్ వచ్చేసరికి స్మాల్ విన్స్ గివ్ డాష్. మొమెంటమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో దాని పూర్తి అర్థం ఏమిటి అంటే, చిన్న విజయాలు అనేవి చాలా మంచి శక్తినిస్తాయి, ఏ విధంగా దూసుకుపోయే శక్తినిస్తాయి అనేది అర్థం అన్నమాట. రెన్యువల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, కొత్త ఆరంభం అనేది. ఈ సెంటెన్స్కి ఆ వర్డ్ అనేది రాంగ్. సో అందరూ కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఐ అగ్రీ కరెక్టా లేదా ఐ యామ్ అగ్రీ అని సెంటెన్స్ యూజ్ చేసి మాట్లాడడం కరెక్టా. చాలామంది చేస్తున్న మిస్టేక్స్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. మనం ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని చెప్పాలి అంటే, ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అది ఏంటి, ఏ భాగానికి సంబంధించింది అని తెలుసుకోవాలి. దానికి తోడుగా దాని అర్థం కూడా మనకి తెలిసి ఉండాలి అండి. సో అగ్రి అంటే అంగీకరించడం, ఒప్పుకోవడం అని అర్థం అండి. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వెర్బ్ కింద కన్సిడర్ చేస్తాము. వెర్బ్లో కూడా ఇది యాక్షన్ వర్డ్ అండి, యాక్షన్ వెర్బ్ అనమాట. అంటే ఇది మన చేతుల ద్వారా మనం అంగీకరించి మనం ఒప్పుకోవడం కదా. సో అందుకనే యాక్షన్ వెర్బ్ అంటాము. సో జనరల్లీ మన గ్రామర్ రూల్ ప్రకారం యాక్షన్ వెర్బ్కి ఎప్పుడూ కూడా యామ్ కానీ ఈజ్ లేదా ఆర్ అనేవి యాడ్ చేయడం అనేది రాంగ్ అనమాట గ్రామటికల్లీ. సో అర్థమైందా? సో ఇక్కడ ఇచ్చాను చూడండి. సో ఇట్ డజంట్ నీడ్ యామ్, ఈజ్, ఆర్ బిఫోర్ ఇట్. సో అగ్రీకి ముందు ఎప్పుడూ కూడా ఇలాంటి తోకలు అనేది యాడ్ చేయకూడదు, అనేది అవసరం లేదు అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ మనం స్ట్రక్చర్ చూద్దాం అసలు. సో మీ అందరికీ తెలుసు స్ట్రక్చర్ ఏంటి. ఇక్కడ ఐ అగ్రీ అంటే సబ్జెక్ట్ ప్లస్ అగ్రీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పాను, వెర్బ్ అనమాట. సో ఇది కరెక్ట్, ఐ అగ్రీ అనేది కరెక్ట్ యాజ్ పర్ ది గ్రామర్ ప్రకారం. సో మనం ఇక్కడ యామ్ని యూజ్ చేయాలంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఇన్ కేస్ మీరు యామ్ను వాడి చెప్పాలి అంటే ఓన్లీ విత్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ మనకు తెలుసు కదా. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, గుణాలు లేదా లక్షణాల గురించి చెప్పాల్సి వచ్చే పదాలు అన్నమాట. లేదా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఇంగ్ వెర్బ్స్. అంటే ఇక్కడ చూడండి, ఇంగ్ అంటే ఏంది, ఏదైనా మెయిన్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ జాయిన్ అయితే సో అప్పుడు మనం యామ్ అని వాడచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ యామ్ ఈటింగ్. ఇక్కడ యామ్ వచ్చిందా లేదా, వెర్బే కదా తినడం అనేది కూడా. దానికి ఇంగ్ ఐఎన్జి ఇంగ్ ఫామ్ అయిందా, వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఉందా లేదా. సో ఇలాంటి టైంలో మనం యామ్ అనేది వాడతామన్నమాట. ఈ పాయింట్ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అడ్జెక్టివ్స్ ఆర్ ఇంగ్ వెర్బ్స్ నాట్ విత్ ఏ మెయిన్ వెర్బ్ లైక్ అగ్రీ. ఏదైనా వెర్బు మెయిన్ వెర్బ్ అంటే ఏంటి, ఏమీ లేదు, మనం చేసే పనులకి ఇంగ్ ఫామ్ చేర్చకుండా ఉంటే దాన్ని మెయిన్ వెర్బ్ అంటామండి. అంటే వర్క్, అగ్రీ, లేదంటే రీడ్, ఇవన్నీ కూడా మెయిన్ వెర్బ్ అంటారు. అంటే ఇంగ్ ఫామ్ లేకుండా ఉంటే. అర్థమైంది కదా. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో యామ్ కూడా వాడి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. చూడండి, మీకు క్లియర్గా ఇచ్చాను, ఎవ్వరికి కన్ఫ్యూజన్ ఉండదు. మనం ఎప్పుడు యామ్ని వాడాలి, దట్టు ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. యూజ్ ఐయామ్ విత్ అడ్జెక్టివ్స్. ఐయామ్ అనేది ఎప్పుడు వాడతాం, అడ్జెక్టివ్స్ గుణాలు లేదా లక్షణాలకు మాత్రమే వాడతాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఐయామ్ హ్యాపీ. హ్యాపీ అనేది ఒక గుణం, లక్షణం కాబట్టి ఐయామ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐయామ్ రెడీ. రెడీ అనేది అడ్జెక్టివ్నే కదా. సో నేను సిద్ధంగా ఉన్నాను.
థర్డ్ ఎగ్జాంపుల్ ఐ యామ్ షూర్, నాకు నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ కాబట్టి మనం ఐ యామ్ అని వాడామండి సెంటెన్స్లో. ఇవన్నీకి కూడా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉంది కదా, సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చెప్పండి ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఐ అగ్రి అనేది కరెక్ట్, ఐ యామ్ అగ్రి అనేది రాంగ్ అన్నమాట. మీలో కూడా ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి. ఆ గ్రామటికల్ పాయింట్స్ నేను ఏదైతే మిమ్మల్ని స్క్రీన్ షాట్ తీసుకోమన్నానో అవి కొంచెం ఫోకస్ చేయండి. ఇప్పుడు మనకి ఇంకా క్లారిటీ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ అగ్రీ విత్ యూ, నేను నీతో ఒప్పుకుంటున్నాను అనేది కరెక్ట్ అనమాట. సో ఐ యామ్ అగ్రీ విత్ యూ అనేది తప్పు. ఎందుకు తప్పు నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి, ప్రతి పాయింట్ నేను క్లియర్గా ఇచ్చాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే అగ్రీ టు ద టర్మ్స్. దే అగ్రీ టు ద టర్మ్స్ అంటే వారు షరతులకు అంగీకరిస్తున్నారు అనేది అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా, మీరు ఇంకా ఈ అగ్రీ ఐ యామ్ అగ్రీ విషయంలో రాంగ్ చేయరు అని అనుకుంటున్నాను. సో నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్, ఐ డాష్ విత్ యువర్ ఒపీనియన్. యామ్ అగ్రీ వచ్చిద్దా, అగ్రీ వచ్చిద్దా? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. సో మీకు ఇంకా కన్ఫ్యూజన్ లేదనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.